వనంపూరి అరవింద్ గారు ఒక షాడో ప్రొడ్యూసర్గా వ్యవహరిస్తుంటారు, కొన్ని సినిమాలకు షాడో ప్రొడ్యూసింగ్ చేశారంటారు. నాకు సినిమాల ఫీల్డ్కి నాకు ఎప్పుడు సంబంధం లేదు, ఉండదు కూడా. నేను సినిమాలే చూడను, చాలా తక్కువ చూస్తాను. ఇప్పుడు నేను తెలుగు సినిమాలు ఇంకా చాలా తక్కువ చూస్తాను. అప్పుడప్పుడు హిందీ సినిమాలు చూస్తా, కానీ ఫ్యామిలీతో కాలక్షేపానికి ఎప్పుడైనా తీసుకెళ్తే వెళ్తాను. మంచి హిట్ అయింది అంటే హిందీ సినిమా వెళ్తాను. తెలుగు సినిమాలు అయితే నేను అరుంధతి చూశాను, మళ్ళీ బాహుబలి చూశాను. బాహుబలి కూడా నేను ఫ్లైట్లో చూసిందే. ఫ్లైట్లో చూశాను. ఎక్కడి నుంచి వచ్చేటప్పుడు చూశారు? నేను ఇదే తిరుగుతూ ఉంటాం, గుర్తులేదు. బాహుబలి 1, 2 కూడా ఫ్లైట్లలో చూసింది, ఇంటర్నేషనల్ ఫ్లైట్. కూర్చోాలి, గంటలు కూర్చోాలి. ఫ్లైట్ ముందే ఉంటుంది, ముందే ఉంటుంది. మస్తు సినిమాలు ఉంటాయి. బాహుబలి సెలెక్ట్ చేసుకోవచ్చు, పెద్ద హిట్ కాబట్టి అబ్బా దొరికింది, టైం దొరికింది అని పెట్టుకొని చూసాను. థియేటర్లో నేను చూసింది తెలుగు సినిమా అరుంధతి. బాగా నచ్చిందా? అరుంధతి నచ్చింది. అనుష్క యాక్టింగ్ బ్రహ్మాండం. మీకు ఎంతమంది సంతానం? 2 అబ్బాయిలు. ఏం చదువుతున్నారు? పెద్దవాడు 9th క్లాసు, వాడు సమన్యు, ఇప్పటివరకు మాట్లాడుకున్నాం కదా. చిన్నవాడు 1 ఇయరే. మొన్ననే వాడిది ఏప్రిల్ 12న వాడు ఫస్ట్ బర్త్డే చేశాం. 8 years డిఫరెన్స్. వాడికి కొంచెం ఆరోగ్యం బాగాలేదని కొంచెం గ్యాప్ ఎక్కువ ఉంది. మీది లవ్ మ్యారేజా అరేంజ్డ్ మ్యారేజా? అరేంజ్డ్ అండి. అరేంజ్డ్. లవ్ మ్యారేజ్ లవ్ మ్యారేజ్ అని ఉంటారు, మ్యారేజ్ అయినాక లవ్ చేసి ఉంటాను. సో అది హైదరాబాద్ అమ్మాయి, 2006లో పెళ్ళి. తన పేరేంటి? ప్రియాంక. ప్రియాంక. 2 పిల్లలు, సమన్యు, రుద్రాక్ష. ఆమె హౌస్ వైఫ్. ఇంకా బిజినెస్ లెగ్ కానీ ఏది కూడా ఏది లేదు. ఎలా ఉంటుంది ఇప్పుడు? మీరు రాజకీయాల్లో ఫుల్ బిజీ అయిపోయారు కదా, ఈ చిన్న ఏజ్లోనే ఫుల్ బిజీ అయిపోయారు. ఎక్కువ హైదరాబాద్ షెటిల్ కొట్టే పని అయిపోయింది. తను మీకు ఎలా ప్రోత్సహిస్తుంటారు? సపోర్ట్ ఎలా ఉంటుంది తన నుంచి? ఫ్యామిలీ, నా వైఫ్ బిజినెస్లో ఇన్వాల్వ్మెంట్ లేదు, ఆమె ఇంటి పట్లే ఉంటుంది. నా చిన్ననాటి స్నేహితుడు సందీప్ అని, నేను వాడు కలిసి ఎల్కేజీ నుంచి 10th వరకు ఒకటే బెంచ్ మీద కూర్చున్నాము. లాస్ట్ బెంచ్, పొడుగున్నాం కదా, వాడు కూడా నాలాగే పొడుగుంటాడు, నాలాగే గుండు ఉంటుంది వాడికి. వాడు నేను కలిసి పెరిగాము, బాగా క్లోజ్ ఫ్రెండ్స్. వాడు దాని తర్వాత ఇంజనీరింగ్ చేసి సాఫ్ట్వేర్ సైడ్ అమెరికాకి వెళ్ళిపోయి డెలాయిట్లో 15 ఏళ్ళు చేశాడు. మొన్న లాస్ట్ ఇయర్ ఇండియాకి వచ్చేయడం జరిగింది పర్మనెంట్గా. వచ్చేసి మళ్ళీ డెలాయిట్లో 1 year చేశాడు. నేను ఇటు పోయాను, రాజకీయాల్లోకి పోయాను, ఈ సెటప్ అంతా నువ్వు చూసుకో, ఈ ఎన్ని రోజులు డెలాయిట్లో ఉద్యోగాలు చేసుకుంటూ కూర్చుంటావు, వచ్చేసాయి, వ్యాపారం నువ్వు చూసుకో అని వాడికి అప్పచెప్పేసి వాడిని ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ చేసేసి. అంత నమ్మకం మిత్రుడి మీద? బాగా వ్యాపారాలన్నీ కూడా 100%. మేము అందరం ఏదో కలిసి పెరిగాము. మనిషి అన్నాక నమ్మాలి కదా. అభివ్యక్త కవలలో అంటారు. అది చూడడానికి కూడా అలానే ఉంటాడు, గుండు ఉంటుంది, నా హైట్ అద్దాలు పెడతాడు. ఓకే. ఇకపోతే మీ ప్రైమరీ ఎడ్యుకేషన్ అంతా ఎక్కడ జరిగింది? అసలు మీరు ఎంతవరకు చదువుకున్నారు? అసలు సెయింట్ పాల్స్ హై స్కూల్ హైదర్గూడ 10th వరకు. ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఏమో సెయింట్ మేరీస్ ఎంపీసీ చేస్తుంటే అండర్-19 అవకాశం వచ్చింది స్టేట్కి. వెస్లీ కాలేజ్ ఉందా? వెస్లీ కాలేజ్, ఆశీర్వాదం గారని ఫిజికల్ ట్రైనర్ ఉండేవారు అక్కడ. ఆయన మంచి స్పోర్ట్స్ని మంచి ప్రోత్సహిస్తారు వెస్లీ. ఫస్ట్ ఇయర్ అయిపోగానే నన్ను మా ప్రిన్సిపల్తో మాట్లాడేసి వెస్లీలో 2nd year సీట్ ఇప్పించేసి నన్ను వెస్లీలోకి తీసుకెళ్ళిపోయారు వాళ్ళ క్రికెట్ ఆడడానికి. అదే నా చదువు నుంచి స్పోర్ట్స్ వైపు కెరియర్ మరలింది ఆ టైంలోనే. సో 2nd year ఇంటర్మీడియట్ వెస్లీలో చేశాము, కాలేజ్కి ఆడాము. అప్పట్లో ఇంటర్ కాలేజ్ టోర్నమెంట్ బసాలజ్జా అని ఒక టోర్నమెంట్ అవుతుంది ఇంటర్ కాలేజ్, దాంట్లో మేము విన్నర్సు. ఆ టోర్నమెంట్ మొత్తంలో నేను హైయెస్ట్ స్కోరర్. అప్పుడు దాంతో నేను అండర్-19 అవకాశం వచ్చి స్టేట్కి ఆడాను. 2 years స్టేట్కి ఆడాను. మా కెప్టెన్ వివిఎస్ లక్ష్మణ్, అప్పుడు నాకంటే 2 years పెద్ద ఆయన. 1 year ఆయన కెప్టెన్, ఇంకో సంవత్సరం ఇంకొక అతను. ఆయన నేను ఫస్ట్ ఇయర్ అండర్-19 అన్నప్పుడు ఆయన మా టీం కెప్టెన్. దాని తర్వాత అండర్-21, 23, తర్వాత సేమ్ అన్నీ ఈ 2-3 years 3 years స్పాన్లోనే అన్నీ ఆడేసాము, పర్ఫామ్ చేస్తున్నాము, సెలెక్ట్ అవుతూ ఉన్నాము. మొయినుద్దౌలా, దాని తర్వాత రంజీ ట్రోఫీ అవకాశం వచ్చింది, అజరుద్దీన్ కెప్టెన్. ఇది 1996 వరల్డ్ కప్ కంటే ముందు సీజన్. అజరుద్దీన్ కెప్టెన్ ఉన్నాడు, అప్పుడు డెబ్యూ చేశాము. దాని తర్వాత కొంచెం ఆరోగ్య కార్యాల వల్ల క్రికెట్ నుంచి డైవర్ట్ అయిపోయి వ్యాపారం సైడ్ వచ్చాము. అలాగా చదువు వెస్లీలో గ్రాడ్యుయేషన్ కొద్ది వరకు చేసాము, తర్వాత డిస్కంటిన్యూ అయింది. తర్వాత ప్రైవేట్గా మళ్ళీ రాసి 2000 yearలో మళ్ళీ గ్రాడ్యుయేషన్ కూడా అయిపోయింది. వెస్లీలో డిస్కంటిన్యూ చేసింది బీకామ్, మళ్ళీ బీఏ పొలిటికల్ సైన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, హిస్టరీ చేశాము.
ఏం మళ్ళీ అట్ల నుంచి ఇట్లా షిఫ్ట్ అయ్యారా? ఈ అక్కడ బిఏనే తీసుకుందాం అనుకున్నా. వెస్లీలో అప్పట్లో ఇప్పుడు ఉందో లేదో తెలియదు కానీ అప్పుడు బిఏ ఆర్ట్స్ లేకుండే. ఈజీ ఇంకా క్రికెట్ మీద ఎక్కువ ధ్యానం చేద్దామని నేను ఎంపీసీ స్టూడెంట్ అయ్యి ఉండి ఆర్ట్స్ తీద్దాం అనుకున్నా. ఓకే, అలా డిగ్రీతోనే పూర్తి చేసేసారు. ఇంకా పై చదువులు నాన్నగారు చెప్పలేదా పై చదువులు చదవమని? ఏదండి పై చదువులు అంటే అప్పుడే ఎంపీసీ స్టూడెంటే ఆర్ట్స్ అన్నప్పుడే ఇంకంతే అడిగారు. మాకు టైం ఉండేది కాదు బాగా. టూర్లు మాకు ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్లో స్టార్ట్ అయితే మార్చ్ వరకు చాలాసార్లు ఎగ్జామ్స్కి నేను మ్యాచ్ల కోసం ఎగ్జామ్స్ కూడా రాయలా. ఇక తర్వాత క్రికెట్ కెరియర్ అయిపోయాక మేము బీఏ కంప్లీట్ చేసుకున్నాం.